హలో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే నేను సింపుల్గా క్విక్గా అయ్యేలా కాకరకాయ కర్రీ చేసుకోవాలనుకుంటున్నా. దానికోసం ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసేసుకుని బాగా హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసిన కాకరకాయ వేసేసుకుని బాగా ఫ్రై చేసేసుకోవాలి. చేదన్నది రాదు, బాగా ఆయిల్లో ఫ్రై చేసేసుకుంటే నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై అయితే సరిపోద్ది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత మిగతా ఆయిల్లోకి కొద్దిగా ఆవాలు, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, కొంచెం ఫ్రై చేసేసుకుని దాంట్లోకి కొద్దిగా కరివేపాకు వేసేసుకోవాలి. వేసేసుకుని ఆనియన్ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, ఇంత ఫ్రై అయితే చాలు. ఇప్పుడు సన్నగా కట్ చేసిన టమాటో ఒక్కటి వేసేసుకుందాం. వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. బాయిల్ అయిపోవాలి టమాటో. చూడండి, ఇలా బాయిల్ అయితే చాలు. ఇప్పుడు దీంట్లోకి ముందుగా ఫ్రై చేసుకున్న కాకరకాయ వేసేసుకొని బాగా కలిపేసుకొని బాగా ఒక 2 minutes ఫ్రై చేసేసుకుందాం. టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి సాంబార్ పౌడర్, మనం ఇంట్లోకి సాంబార్లోకి వాడతాం కదా, ఆ పౌడర్ అన్నమాట. 1 స్పూన్ వేస్తే చాలు. దానికి సరిపడా సాల్ట్ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసేసుకోవాలి. అంతే అండి, ఒక 10 minutes బాయిల్ చేస్తే కాకరకాయ కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, ఇలా బాయిల్ చేసేసుకొని దీని మీద మూత పెట్టేసుకొని ఒక 10 minutes బాయిల్ చేసి తీసి చూస్తే కాకరకాయ కర్రీ రెడీ అయిపోయినట్టే. మీరు కూడా చేసుకోండి నచ్చినట్టయితే. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకా నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.